హలో ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నేను వేదాంతులో మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి, కేఆర్డి మేడం అని కూడా పిలవచ్చు మీరు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రస్తుతానికి ఐడియా ఉంది కదా, క్లాసెస్ ఫాలో అవుతున్నారా లేదా? ప్రస్తుతానికి మనం చేసేదేంటి అంటే ఐపీఈ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామినేషన్స్ 2023 మిషన్ ఇంపాసిబుల్. సో దీంట్లో మనం చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని ఆల్రెడీ కవర్ చేసుకున్నాము. చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే 8 మార్క్స్లో ఏమేమి ఇంపార్టెంట్ చదవాలి, వాటిలో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, 4 మార్క్స్ ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా హై వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ లైక్ 5 స్టార్ రేటింగ్ అని 3 స్టార్ రేటింగ్ అని ఇలా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు ఏంటంటే 2 మార్క్స్ కూడా కవర్ చేసేద్దాం, ఎందుకు అవి కూడా వదిలిపెట్టడం అని చెప్పేసి 2 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తున్నాను. అయితే క్లాస్ ప్రొసీడ్ అవ్వడానికి ముందు ఒక్కసారి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఆల్రెడీ ఏ చాప్టర్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి అనే విషయం తెలుసు. సో ఆ చాప్టర్స్ నుంచి కంప్లీట్గా మీ మెటీరియల్లో ఉన్న 2 మార్క్స్ అన్నీ చదివేస్తేనే మంచిది. లేదు నాకు టైం తక్కువగా ఉంది, నా ప్రిపరేషన్ కొంచెం టైట్గా వెళ్తోంది అనుకున్న వాళ్ళు ఈ షార్ట్ క్వశ్చన్స్ని ఫాలో అవ్వచ్చు. లేదా ఇంకా కొంచెం మంది లైక్ ఎవరైనా డ్యూ టు వేరియస్ రీజన్స్ పాస్ మార్క్ రావడం కొంచెం కష్టం అనిపిస్తోంది అనుకున్న వాళ్ళు కూడా ఈ క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు. పాస్ మార్క్ కాదు కదా, మీరు 40+, 50+లోకి ఈజీగా వచ్చేస్తారు. సో అంత ష్యూర్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? సో ఏం జరుగుతోంది ఇక్కడ? ఎస్, సో ఫస్ట్ 2 మార్క్ క్వశ్చన్ రే ఆప్టిక్స్ నుంచి చూద్దాం. రే ఆప్టిక్స్ నుంచి ఏమేమి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. What is optical density and how is it different from mass density? Optical density ki mass density ki unna difference enti? ఈ 2 మార్క్ క్వశ్చన్ టీఎస్లో అయితే చాలా ఎక్కువగా అడిగారు. టీఎస్ వాళ్ళకి ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్, బట్ ఏపీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఇది కేవలం 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో నేను చెప్పేటప్పుడు ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఒకవేళ డిఫరెన్స్ ఉంటే చెప్తాను, డిఫరెన్స్ లేకపోతే మాత్రం ఇద్దరికి సేమ్ వెయిటేజ్ ఉంటుంది, అలా ఫాలో అయిపోండి అంతే. నెక్స్ట్, define power of a convex lens, what is its unit? yes, both AP and TS ఇద్దరికి కూడా ఇది ఒక 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఇంకో 2 స్టార్లు కావాలంటే ఎక్కువ వేసుకోండి. సో ఇందులో చూడండి 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. డిఫైన్ ద పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, ఈ డెఫినేషన్కి 1 మార్క్ అవార్డ్ చేస్తారు, యూనిట్కి 1 మార్క్. మీరు యూనిట్ రాయడం మర్చిపోయి నేను పవర్కి డెఫినేషన్ రాసేసాను, ఫార్ములా రాసేసాను, అద్భుతంగా పర్ఫామ్ చేశాను అంటే కుదరదు. ఐపీఈలో ఏంటంటే క్వశ్చన్లో ఏమడిగారో కరెక్ట్గా దానికి ఆన్సర్ ఉందా లేదా, అది 1 వర్డ్ ఆన్సర్ అయినా కూడా నీకు మార్కులు వచ్చేస్తాయి అనమాట, అంత ఈజీ ఐపీఈ. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. డిఫైన్ ద పవర్ ఆఫ్ అ కాన్వెక్స్ లెన్స్, ఏ లెన్స్కైనా పవర్ ఏముందమ్మా? రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్, ఫోకల్ లెంత్ మీటర్స్లో ఉండాలి, దానిని పవర్ అంటాము. పవర్ యూనిట్ వచ్చేసేంటి? డయాప్టర్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఏంటమ్మా? డయాప్టర్. డయాప్టర్ అనే పదం రాసినందుకు 1 మార్క్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 40, స్మాల్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఆఫ్ 40 degrees ఇది యాక్చువల్గా డీవియేట్స్ ఎ రే త్రూ 2.48 degrees. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్. ఎస్, ఇది నేను ఆన్సర్ కూడా ఇక్కడ రాసేసాను, ఆన్సర్తో సహా గుర్తుపెట్టుకోండి. బికాజ్ నేను ప్రీవియస్గా 2 మార్క్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను ఏంటి, 2 మార్క్ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫార్ములాకి 1 మార్క్, అలాగే రిజల్ట్ విత్ యూనిట్కి 1 మార్క్. ఇక్కడ రిజల్ట్ చూడండి, యూనిట్ కనిపిస్తుందా? లేదు. మరి ఎలా 1 మార్క్ వేస్తారా? వేస్తారు, ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్ ఉండదు. సో యూనిట్ లేని క్వాంటిటీకి మార్క్ పోతుందేమో అని మళ్ళీ యూనిట్ పెట్టేసి రాసేకండి. యూనిట్ లేదు కాబట్టి యూనిట్ లేదు, ఈ మొత్తం μ = 1.62 రాసినందుకు 1 మార్క్ ఇస్తారు. బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికీ కూడా ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. సో ఇందులో మీరు వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే మనకి డెల్టా ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇజ్ ఈక్వల్ టు μ ఇంటూ A - 1. సో A ఇంటూ మ్యూ ఇంటూ తప్పరాసాను. ఓకే, సో డెల్టా ఇజ్ ఈక్వల్ టు A ఇంటూ μ - 1, ఇది ఆన్సర్. సో ఇందులో నుంచి మీరు మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటమ్మా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 40 degrees రాయాలి,
డెల్టా ప్లేస్లో 2.48 రాయాలి. ఇది 2.48 మనకి డెల్టా వాల్యూ గివెన్ అండ్ దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజమ్ ఏ. సో ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ఫార్ములా రాయండి, దాని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఒక స్టెప్ డైరెక్ట్గా ఆన్సర్ రాసేయండి. మీరు క్యాలిక్యులేషన్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. సో ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, నువ్వు సబ్స్టిట్యూషన్ చేసినా చేయకపోయినా రిజల్ట్ విత్ యూనిట్కి 1 మార్క్ ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ అ కాన్కేవ్ లెన్స్ ఈజ్ 30 సెంటీమీటర్. ఫోకల్ లెంత్ గివెన్. వేర్ షుడ్ ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్? ఎక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చెయ్యాలి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. సో దట్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్. ద ఇమేజ్ సైజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ గనక మనము హెచ్ అనుకుంటే, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని హెచ్ అనుకుంటే, హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుందమ్మా h/10 అనమాట. ఇది మనకి గివెన్ ఇన్ఫర్మేషన్. హెచ్ఐ హెచ్ఓ ఇచ్చారు అంటే మ్యాగ్నిఫికేషన్ ఉన్నట్లే. సో మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేసి అక్కడి నుంచి వీకి యూకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఇవ్వలేదు మనకి, ఫోకల్ లెంత్ ఇచ్చారు. సో ఇందులో 2 ఫార్ములే యూస్ చేయాలి, కొంచెం లెందీ ఫార్ములే. సో ఫస్ట్ ఏం రాయాలి, m ఇజ్ ఈక్వల్ టు magnification is equal to minus v by u is equal to height of the image by height of the object. ఫస్ట్ ఇక్కడి నుంచి మీరు ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్కి రిలేషన్ తీసుకురండి. ఆ రిలేషన్ ఏంటి మనకి, రిలేషన్ రాద్దాం. మైనస్ v బై యూలో v కూడా తెలీదు, v బై యూ ఇజ్ ఈక్వల్ టు హెచ్, ఐ ప్లేస్లో ఏం రాస్తారు h/10 బై హెచ్. హెచ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో v ఇజ్ ఈక్వల్ టు 10u. ఇది మనకు వచ్చిన రిలేషన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్కి ఉన్న రిలేషన్ v ఇజ్ ఈక్వల్ టు 10u. ఇప్పుడు దీనిని తీసుకొచ్చి 1/f ఇజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u ఫార్ములా ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫోకల్ లెంత్ ఆల్రెడీ గివెన్ 30 సెంటీమీటర్స్. అయితే ఇది ఏ లెన్స్, కాన్కేవ్ లెన్స్. సో ఫోకల్ లెంత్ నెగటివ్, ఫోకల్ లెంత్ నెగటివ్ గుర్తుపెట్టుకోండి, సైన్ కన్వెన్షన్స్తో సహా అప్లై చేయాలి. అయితే కంగారు పడకండి, ఇదేమీ అంత పెద్ద హైలీ రిపీటెడ్ ప్రాబ్లం కాదు. దీనికి ఒక 3 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు, బట్ ప్రాబ్లం చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ నేను బోర్డు మీద రాసింది రాయండి. నెక్స్ట్ 1/f ఇజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u రాయండి. అంతే, డైరెక్ట్గా ఆన్సర్ రాసేయండి. -270 సెంటీమీటర్స్ ఎవరికైతే చెయ్యలేను అనుకుంటున్నారో. సో దయచేసి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ముందే చెప్పాను కదా, ఐపీఈ ఎగ్జామ్స్లో అసలు వాల్యూస్ అనేవి మార్చరు. వాల్యూస్ మార్చరు అని మనకి తెలిసినప్పుడు చాలా ఈజీగా, ఇది రిపీటెడ్లీ వచ్చే క్వశ్చన్ అని తెలిసినప్పుడు ఏం చెయ్యాలి, కొంచెం నేర్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? అబ్బో, మయోపియా హైపర్మెట్రోపియా క్వశ్చన్స్ లేకుండా అసలు పేపరే ఉండదు. సో మీరు ఎన్ని సార్లు వేసుకుంటారో వేసుకోండి. ఒకటి మయోపియా క్వశ్చన్, రెండోది హైపర్మెట్రోపియా క్వశ్చన్. యాక్చువల్గా వీటికి 2 మార్క్ కాబట్టి ప్రాబ్లంలో డయాగ్రామ్ అవసరం లేదు. వాట్ ఈజ్ మయోపియా, డెఫినేషన్ రాయండి. హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్, దానికి ఏ లెన్స్ వాడాలి రాయండి, అంతే. నెక్స్ట్, వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, డెఫినేషన్ రాయండి. హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్, దానికి ఏ లెన్స్ వాడాలి రాయండి, అంతే. 2 సెంటెన్సెస్ 2 మార్క్స్. కాకపోతే కొంచెం ఏదైనా ఎగ్జామినర్కి ఇంప్రెషన్ క్రియేట్ చెయ్యాలి అనుకుంటే డిఫెక్టెడ్ ఐ, కరెక్టెడ్ ఐ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు, అది మీ చాయిస్. అవసరం లేదు అనుకుంటే పర్లేదు. కానీ ఫస్ట్ మనం కొంచెం ఇంప్రెషన్ బాగా క్రియేట్ చేసాము అనుకోండి, అబ్బో ఈ అమ్మాయికి తెగ తెలుసు, ఈ అబ్బాయి బాగా పర్ఫామ్ చేసేస్తాడనమాట అని ఫ్యూచర్లో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఓవర్కమ్ అవుతాయి. కాబట్టి మీ ఓపిక అది. బట్ డెఫినెట్గా డెఫినేషన్కి 1 మార్క్, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్, ఏ లెన్స్ వాడితే కరెక్ట్ అవుతుంది, 1 మార్క్. నెక్స్ట్, అ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ అన్ ఇమేజ్ ఆఫ్ లాంగ్ వర్టికల్ పిన్ ప్లేస్డ్ ఎట్ 40 సెంటీమీటర్ ఫ్రమ్ ద మిర్రర్. పిన్ మిర్రర్ నుంచి 40 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది అంటే ఇదేంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మనకి ఏమిచ్చారు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఇజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. అయితే 40కి నెగిటివ్ సైన్ పెట్టాలి, బికాజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. నెక్స్ట్, అట్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతోంది, అట్ ద పొజిషన్ ఆఫ్ ది మిర్రర్ దగ్గరే ఫామ్ అవుతోంది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇది రాయండి,
ఇది రాసిన తర్వాత ఫార్ములా రాసేయండి. 1/f = 1/v + 1/u రాసి సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? f = 20 సెంటీమీటర్స్, అంతే కదా. ఓకే, సో ఇలాగా ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అగైన్ మైనస్ సింబల్ ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టచ్చు, మీరు పెట్టకపోవచ్చు. పెడితే కనుక మనకి ఇచ్చింది కాన్కేవ్ మిర్రర్. ఎనీవే కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ నెగిటివ్ కాబట్టి మీ ఆన్సర్లో నెగిటివ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఆన్సర్ కరెక్టే అవుతుంది. బికాస్ ఇక్కడ ఆన్సర్లో ఇవ్వలేదు అంటే మీరు పాజిటివ్ 20 సెంటీమీటర్స్ రాసినా ఆన్సర్కి మార్క్ పడుతుంది, మైనస్ 20 సెంటీమీటర్ రాసినా ఆన్సర్కి మార్క్ పడుతుంది. బికాజ్ ఇది ఐపీఈ ఎగ్జామ్ కాబట్టి పెద్దగా కన్సిడర్ చెయ్యరు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి. పెడితే యూకి వీకి -40 పెట్టారు అనుకోండి, 1/f = 1/v + 1/u రాస్తారు. -20 సెంటీమీటర్ మీకు ఆన్సర్ వస్తుంది. -20 సెంటీమీటర్ కరెక్ట్, మార్క్ పడుతుంది. ఓన్లీ 20 సెంటీమీటర్ రాసినా కూడా మార్క్ పడుతుంది, కానీ సెంటీమీటర్ రాయకుండా 20 రాస్తే మాత్రం మార్క్ పడదు, గుర్తుపెట్టుకోండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ చాప్టర్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఒకటి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే చాప్టర్ ఒకటి. కొంచెం పేపర్ ఏమైనా టఫ్ చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మూవింగ్ ఛార్జెస్లో చాలా తక్కువ, ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్లో ప్రాబ్లమ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ లెసన్ని మనం చదివేసుకోవచ్చు. స్టేట్ ఆంపియర్స్ లా అండ్ బయోట్ సావర్ట్స్ లా. టీఎస్ వాళ్ళకి హైలీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఏపీ వాళ్ళకైతే అంత హైలీ రిపీటెడ్ కాదు, ఓన్లీ 2 స్టార్ ఆర్ 3 స్టార్ వేసుకోవచ్చు. సేమ్ విత్ డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. ఇది ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ హైలీ రిపీటెడ్. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఎన్ని స్టార్లు వేసుకుంటారో వేసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. 2 మార్క్ క్వశ్చన్ కాబట్టి మినిమం 2 పాయింట్స్ రాసి తీరాల్సిందే. ఖచ్చితంగా 2 పాయింట్స్ రాయండి అండ్ పాయింట్ నంబర్ వేసి రాయండి. మీకు ఇంకా ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే ఒక పక్కన అమ్మీటర్ హెడ్డింగ్ పెట్టండి, ఇంకొక పక్కన వోల్ట్ మీటర్ హెడ్డింగ్ పెట్టండి. ఓకే, ఈ రెండిటికి ఒక చిన్న టేబుల్ లాగా గీసి 2 పాయింట్స్ రాయండి. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. మీరు రాసింది ఎదుటివాడికి అర్థమైనా అర్థం కాకపోయినా మార్కులు పడతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను, ఫిజిక్స్లో పారాగ్రాఫ్లు రాయొద్దు. నేనే గనక స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తే ఇంత పెద్ద పారాగ్రాఫ్ కానీ నాకు కనిపించిందా, నేను చదవను, నాకు అనవసరం. ఫిజిక్స్లో అంతంత పారాగ్రాఫ్లు చూస్తే నాకు చిరాకు, సో నేను మార్క్ వేయను. అదే నీట్గా పాయింట్ వైజ్ రాశాడు, మధ్యలో ఏదో ఒక పాయింట్ అలా ఇలా అనిపించింది, పర్లేదులే మిగతా అంతా బాగుంది కదా అని మార్క్ వేసేస్తాను. అదన్నమాట సైకాలజీ. సో ఫాలో అయిపోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్? ఇద్దరు బోర్డ్స్కి కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్? సో టౌ టార్క్ BIA అని వస్తుంది కదా, సో N × BIA అనేది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ఒక సెంటెన్స్ రాసినా ఒక ఫార్ములా రాసినా కూడా మార్కులు పడిపోతాయి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో హైలీ రిపీటెడ్ ఫర్ బోత్ AP అండ్ TS, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ డూ యూ కన్వర్ట్ అ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్? అలాగే హౌ డూ యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్? రెండిటికి కూడా మీరు ఎన్ని స్టార్లు వేసుకున్నా తగ్గదు. ఎన్ని వేసాను? 6 వేసానా? అంత ఇంపార్టెంట్ అనమాట, హైలీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ AP అండ్ TS. మీకు ఇంకా ఇంప్రెషన్ కావాలి అంటే సెంటెన్స్తో పాటు ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా గీయండి. షంట్ని సిరీస్లో ప్యారలల్లో కనెక్ట్ చేయడం కదా, షంట్ని కనెక్ట్ చేసి ప్యారలల్లో సిరీస్లో కనెక్ట్ చేస్తాం కదా, సో డయాగ్రామ్స్ కూడా ఇక్కడ డ్రా చేసి చూపిస్తే చాలా బాగుంటుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ అ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ అ చార్జ్ Q మూవింగ్ విత్ వెలాసిటీ V ఇన్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B? వెన్ డస్ ఇట్ బికమ్ మ్యాక్సిమం? చాలా సింపుల్. యాక్చువల్గా అయితే ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. క్వశ్చన్ పేపర్ ఏమైనా ట్విస్ట్ చేయాలి, కొంచెం టఫ్ చేయాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ పడతాయన్నమాట. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై అ చార్జ్డ్ పార్టికల్. ఏంటమ్మా ఫార్ములా? F = QVB sin θ. ఇది రాసినందుకు 1 మార్క్. ఎప్పుడు ఇది మ్యాక్సిమం అవుతుంది? sin θ మ్యాక్సిమం అయినప్పుడు. సో F max = QVB ఫర్ మ్యాక్సిమం. కండిషన్ ఏంటమ్మా? sin θ must be equal to 1 అంటే θ must be equal to 90 degrees. మీరు ఏదైనా రాయండి 1 మార్క్. θ = 90 degrees అని రాసి వదిలేసినా కూడా 1 మార్క్ పడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి.
Moving on to next chapter, magnetism and matter. Now, moving on to next 2-mark chapter, అదేంటి అంటే magnetism and matter. సో magnetism and matter లో నుంచి మీకు తెలుసు కదా 2-mark questions వస్తాయి. సో ఈ చాప్టర్ నుంచి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ లేదనమాట. అంటే ఈ లెసన్లో యాక్చువల్గా నేను ఇక్కడ మొత్తం అన్ని ఆల్మోస్ట్ రాసేసాను. సో ఇవి కాకుండా మీకు ఇంకేమైనా కనిపించినా కూడా ఒక రౌండ్ వేసేయండి. బికాస్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లోంచి మనం రిస్క్ తీసుకోకూడదు. రిస్క్ తీసుకుంటే మిగిలేది రస్క్లే, కాబట్టి రిస్క్ తీసుకోకుండా 2 మార్క్స్ అన్ని చదివేసేయండి. హై వెయిటేజ్ వచ్చేటప్పటికి వాట్ హ్యాపన్స్ టు ద కంపాస్ నీడిల్స్ అట్ ద ఎర్త్స్ పోల్స్. ఇది ఓన్లీ 3 స్టార్ రేటింగ్. ఓకే, సో 3 స్టార్ ఆర్ 4 స్టార్ రేటింగ్ పెట్టుకోవచ్చు. నాట్ హైలీ రిపీటెడ్, బట్ ఎస్ ఇట్ ఈస్ రిపీటెడ్. వాట్ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ అ శాంపిల్. ఇది టీఎస్ బోర్డ్ వాళ్ళకైతే 3 స్టార్ రేటెడ్. ఇంతవరకు ఏపీ ఎంసెట్లో అయితే, ఏపీ బోర్డులో అయితే అడిగిన ఛాన్సెస్ లేవు. బట్ ఏపీ వాళ్ళు కూడా రిస్క్ తీసుకోకుండా టీఎస్లో అడిగారు అంటే ఏపీలో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బోర్డ్ ఎగ్జామినేషన్స్ చాలా సిమిలర్గా ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోకండి, చదివేసేయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బోత్ టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. చాలా సింపుల్. మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఆంపియర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి వచ్చేటప్పటికి ఇదేంటిది మనకి టెస్లా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఆంపియర్ మీటర్. ఓకే, సో ఇది ఒకసారి చెక్ చేయండి. సో ఈ 3 రాసినందుకు మీకు 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. 3 ఉన్నాయి కదా, 2 ఎలా అని ఏమీ ఆలోచించద్దు. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై. టీఎస్ ఎంసెట్ వాళ్ళకైతే ఇది, ఐ మీన్ టీఎస్ బోర్డ్ వాళ్ళకైతే ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. కానీ ఏపీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఇది ఒక 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్ వేసుకోవచ్చు. నెక్స్ట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఏపీ లేదు, టీఎస్ లేదు, అందరికీ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. అలాగే డిఫైన్ ఇంక్లినేషన్ ఆర్ డిప్. జస్ట్ డెఫినేషన్ రాసినందుకు చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏముంది, డిఫైన్ అని ఉంది అంతే. సో కేవలం డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్ పడిపోతాయి అన్నమాట. చాలా సింపుల్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో క్వశ్చన్స్ గెస్ట్ చేయడం ఈజీ. అలాగే క్వశ్చన్స్ లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 2 లైన్స్లోనే ఆన్సర్ అయిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకుని చేయండి. నెక్స్ట్, క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం. మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్, బిస్మత్ అని ఇచ్చారు. ఇది కూడా మీకు 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ ఫర్ బోత్ బోర్డ్స్. 2 బోర్డ్స్కి కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఈ వైట్ మీద కనిపించట్లేదు అనుకుంటా మీకు. సో దీనికి రెడ్ కలర్ వాడదాము. కనిపిస్తోందా? ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ పెట్టాను చూడండి, PFFDPD. ఈ షార్ట్ కట్ ఏంటి అంటే, P అంటే పారా, నెక్స్ట్ F అంటే ఫెర్రో, నెక్స్ట్ D అంటే డయా. ఎందుకు ఇలా రాశాను అంటే, చెప్పాను కదా ఐపీఈలో క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరు. సో మ్యాంగనీస్ బిలాంగ్స్ టు పారా సబ్స్టాన్స్, కోబాల్ట్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టాన్స్, నికెల్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టాన్స్, బిస్మత్ డయామాగ్నెటిక్ సబ్స్టాన్స్, దెన్ ఆక్సిజన్ అగైన్ పారామాగ్నెటిక్ సబ్స్టాన్స్, కాపర్ డయామాగ్నెటిక్ సబ్స్టాన్స్. PFFDPD గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇది ఎగ్జామ్లో బాగా రిపీటెడ్ క్వశ్చన్ అమ్మ. సో ఈజీ మెథడ్ నేను ఇలా చెప్పాను, లేదు నాకు అలా కాదు, నాకు బాగా గుర్తుంటుంది అంటే మీ ఇష్టం, మీరు ఎలా అయినా రాయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ రావచ్చు, మ్యాంగనీస్ తర్వాత పెట్టి కోబాల్ట్ ఫస్ట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఐపీఈ ఎగ్జామ్లో మీకు మీ టెక్స్ట్ బుక్లో తెలుగు అకాడమీలో క్వశ్చన్ ఎలా ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో ఏం కంగారు పడక్కర్లేదు, ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ కూడా 2 మార్క్ వైజ్ చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, మీకు తెలంగాణ లేదు, ఏపీ లేదు, అందరికీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. A transformer converts 200 volts AC into 2000 volts AC. Calculate the number of turns in the secondary primary has
10 టర్న్స్. ప్రైమరీలో టర్న్స్ ఇచ్చారు, సెకండరీలో టర్న్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో VS/VP ఈజ్ ఈక్వల్ టు NS/NP రాస్తారు. ఆన్సర్ ఎంత రావాలమ్మా? 100. ఆన్సర్ NS ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చేస్తుంది. ఈజీ. ఆన్సర్ ఏంటి? VS బై ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా రాయండి. VS/VP అంటే వోల్టేజ్ ఇన్ సెకండరీ బై వోల్టేజ్ ఇన్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ బై నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ. VSలో ఎంత? సెకండరీలో 2000 బై 200. NS ఫైండ్ అవుట్ చేయాలి. NP ఏమో 10 ఇచ్చారనమాట. సో చాలా సింపుల్. సో సారీ, కన్వర్ట్స్ 200 volts ఇంటూ 2000 volts. ఓకే, సో అలా కన్వర్ట్ చేసి రాయండి. ఆన్సర్ ఖచ్చితంగా NS ఎంత రావాలమ్మా? 100. సో ఫార్ములా రాసినందుకు 1 మార్క్, ఆన్సర్ రాసినందుకు 1 మార్క్. అగైన్ ఈ ఆన్సర్లో కూడా కేవలం నంబర్ కాబట్టి యూనిట్స్ ఉండవు, యూనిట్స్ లేవు కాబట్టి 100 రాసినందుకు 1 మార్క్ అవార్డ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ 6 volt బెడ్ ల్యాంప్? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనే పదం రాసినందుకు 2 మార్క్స్ ఇస్తారు. పోనీ ఇదేమైనా లో వాల్యూ ఉన్నదా అంటే నో, హైలీ వాల్యూడ్ 5 star రేటింగ్ క్వశ్చన్. కేవలం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని నువ్వు రాసినందుకు ఆ ఒక్క వర్డ్కి 2 మార్క్స్. ఇంకేం లేదు, ఇంకేం ఆలోచించక్కర్లా. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ 6 volt బెడ్ ల్యాంప్. అది ఆన్సర్. చూసారా ఎంత ఈజీయో? ఆల్టర్నేటింగ్ కరెంట్స్ చదవడం మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. చిన్న ఆన్సర్లు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ రాస్తే 2 మార్క్స్ ఇచ్చేస్తారు. అది 1 word ఆన్సరా, 2 మార్క్స్ కదా, 2 sentences ఉండాలి, ఏం అవసరం లేదు. ఐపీఈలో బోర్డు ప్రకారం ఏంటి అంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉందా లేదా, అది ఎంత లెంత్ ఉంది అనేది మెజర్మెంట్స్ ఉండవన్నమాట. ఫిజిక్స్లో అది అడ్వాంటేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? మ్యూచువల్ ఇండక్టెన్స్ రాసినందుకు 2 మార్క్స్. పోనీ ఇదే ఏం రేటెడ్? ఇది కూడా 5 star రేటెడ్. చూసారా, ఇంత వర్డ్ రాసినందుకు 2 మార్క్స్ వస్తున్నాయి. అందుకే ఫిజిక్స్ ఈజీ అని చెప్పేది, వినాలి. నెక్స్ట్, వాట్ ఈస్ అ ట్రాన్స్ఫార్మర్ రేషియో? VS/VP ఈజ్ ఈక్వల్ టు NS/NP. దాన్ని ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటారు. లేదు, మీరు ఎఫిషియన్సీ కూడా రాయొచ్చు, పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ రేషియో? యాక్చువల్గా TSలో అయితే ఇది 5 star రేటెడ్ క్వశ్చన్. అదే AP వాళ్ళకైతే ఇది కొంచెం 4 stars వేసుకోవచ్చు. అంత ఎక్కువగా రిపీటెడ్ కాదు. 3 star వేయట్లేదు, ఎందుకంటే మీరు చదవడం మానేస్తారేమో అని. 3 star రేటెడ్ క్వశ్చన్స్ చదవడం మానేయద్దు, చదవాలి. ఓకే, నెక్స్ట్, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్, కెపాసిటర్. ఇండక్టర్కి రియాక్టెన్స్ రాయాలి. రియాక్టెన్స్ అంటే ఇండక్టర్కి ఆన్సర్ ఏంటి? XL, దీనికి XC. అయితే ఇలా ఆపేయకూడదు. XL ఈజ్ ఈక్వల్ టు ωL, XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc. దీనికి 1 మార్క్, దీనికి 1 మార్క్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈసారి ఎందుకో ఈ క్వశ్చన్ మీ పేపర్లో కనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. 6th సెన్స్ కొడుతుంది. సో ఫాలో అయిపోండి. ఇంకేం ఎక్స్ట్రా ఏం రాయక్కర్లేదు. XL ఈజ్ ఈక్వల్ టు ωL, XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc రాయండి చాలు. జస్ట్ ఇండక్టర్ రియాక్టెన్స్ అని కొంచెం పేరు రాస్తే ఇంకా బాగుంటుంది. కరెక్షన్ చేసేవాళ్ళు కొంచెం ఇంప్రెషన్ అవుతారు అనమాట. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఇవి కూడా అంతే, చాలా చిన్న సెంటెన్సెస్తో చాలా ఈజీగా ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది చదివేయండి, అంత కష్టంగా ఏమి ఉండదు. ఓకే, గివ్ ఎనీ 1 use ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ బోత్ AP అండ్ TS. 5 star రేటెడ్ క్వశ్చన్. ఇక్కడ ఎనీ 1 use ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అన్నారు. సో యాక్చువల్గా మీరు 1 use రాస్తే చాలు. బట్ అది కనుక ఏమైనా తప్పైనా లేదా అంత వ్యాలిడ్ కాకపోయి అవ్వచ్చు కాబట్టి సేఫ్ సైడ్ మీరేం చేస్తారంటే 2 points రాయండి. ఎనీ టూ uses ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ రాయండి, పాయింట్ వైజ్ రాయండి. ఓకే, నెక్స్ట్, if the wavelength of electromagnetic radiations is doubled, what happens to the energy of photon? Energy ki wavelength ki relation. Energy ki wavelength ki relation enti? E is inversely proportional to lambda. Ante E1 by E2 is equal to the wavelength of electromagnetic radiation is doubled. So actual ga manam em rayali? lambda2 by lambda1. lambda2 place lo em rastaru? lambda2 place లో 2 lambda రాస్తారు. డబుల్డ్ కదా, 2 lambda రాస్తారు. అప్పుడు E2 is equal to, సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? E1 by E2 is equal to 2 lambda1 by lambda1.
सो λ1 ने λ1 को मार दिया. सो E2 इज ఈక్వల్ టు E1/2. ఇది చేసినందుకు మీకు 2 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్, నోట్ చేసుకోండి. ఎవరికైనా తెలియకపోతే లేదు అన్నా పర్లేదు. యాక్చువల్గా మీరు ఈ స్టెప్ 1 మార్క్, లేదు ఇది రాయలేదు డైరెక్ట్గా ఇది రాశారు, ఇది రాసినా పర్లేదు, ఆర్ ఈ స్టెప్ రాసినా పర్లేదు, 1 మార్క్ వస్తుంది. ఇది సబ్స్టిట్యూషన్ అండ్ ఇది రాసినందుకు మీకు 1 మార్క్ ఆన్సర్. దీంట్లో యూనిట్స్ లేవు, కంపారిజన్ కాబట్టి. నెక్స్ట్ దీని స్టార్ రేటింగ్ ఇచ్చామా ఇవ్వలేదా? స్టార్ రేటింగ్ 5 స్టార్. అబ్బో చాలా 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 ఇంపార్టెంట్. 6-7 వేసుకోండి స్టార్లు, అంత ఇంపార్టెంట్. ఓకే, బోత్ టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి. నెక్స్ట్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? ఇది కూడా మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ అన్నారు కాబట్టి ఎనీ 2 అప్లికేషన్స్ రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్, మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్. వై? ఇది ఓన్లీ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. గివ్ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. మళ్ళీ రిటర్న్ ఎనీ 1 యూజ్, ఎనీ 2 యూజెస్. సో దీనికన్నా ఇదే మనకి ఎక్కువగా వస్తుంది. 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. ఇందాక చెప్పాను కదా, ప్రతి దానికి 2 పాయింట్స్ నేర్చుకోండి. యూజెస్ అన్నా ఎగ్జాంపుల్స్ అన్నా సేఫ్ సైడ్ అనమాట. ఒకటి పోయినా ఇంకొక దానికి మార్క్ పడుతుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? ఒక సెంటెన్స్ రాసినందుకు మార్క్స్ పడిపోతాయి ఇందులో. యాక్చువల్గా ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ గానే తీసుకుందాం. టీఎస్లో ఎక్కువగా అడిగారు, బట్ ఏపీలో ఈసారి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్గా తీసుకుందాం. ఓకే, నెక్స్ట్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్. భలే ఈజీగా ఉంటుందన్నమాట. వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్? డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్. అయితే మీరేం చేస్తారంటే, కొంచెం ఇంప్రెషన్ క్రియేట్ చేయమని చెప్తున్నాను కదా, డెఫినేషన్ రాసి W = h/0 ఫార్ములా కూడా రాసేయండి. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అలా పడిపోతాడంత అనమాట, ఫ్లాట్. ఇది ఈ లెసన్లో అన్ని 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్, ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, అన్ని 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్. ఇంకా అందులో ఏం అడగలేదు కదా, సో కేవలం డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్. సో ముందే చెప్పాను కదా, ఇవన్నీ కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, రైట్ డౌన్ ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. కేవలం ఈక్వేషన్ రాసినందుకు 2 మార్క్స్. అయితే నేనేం సలహా ఇస్తాను అంటే, ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటి? E = వర్క్ ఫంక్షన్ ప్లస్ Kmax. ఇలా రాసినా కూడా కరెక్టే అది కదా, ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అయితే నేనేం చెప్తానంటే, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్లేస్లో h/nu రాయండి, లేదా hc/λ ఏం రాసినా పర్లేదు. ఇక్కడ h/0 ప్లస్ Kmax ప్లేస్లో 12mv/max². కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. లేదు ఇంకా రాయొచ్చు, hc/λ hc/λ0 ప్లస్ 12mv/max². ఏమైనా రాయండి పర్లేదు. యాక్చువల్గా ఇది రాసినందుకు కూడా మార్క్ ఇచ్చేయాలి, బట్ యూజువల్గా కరెక్షన్ చేసే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, టర్మ్స్ మస్ట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఈ అంటే ఏంటి, φ0 అంటే ఏంటి, Kmax అంటే ఏంటి రాయండి. φ0 వర్క్ ఫంక్షన్, ఈ అనేది ఎనర్జీ, Kmax అనేది మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ న్యూ అనేది ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్, h/0 థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, Vmax మాక్సిమం వెలాసిటీ లేదా మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని రాసిన బాగుంటుంది. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్, రైట్ డౌన్ ద డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ దేర్. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే, చూసుకోండి. దీంట్లో అడగలేదు, సో మార్క్ పడిపోతుంది. కేవలం ఫార్ములా రాసి వదిలేసిన మార్క్ పడిపోతుంది. కానీ ఖచ్చితంగా క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ దేర్ ఇన్ అంటే ఆ టర్మ్స్ పేర్లు రాయాల్సిందే. ఓకే, సో ఇక్కడ డి బ్రోగ్లీ రిలేషన్ ఏమవుతుంది, λ = h/p రాసారా? ఒక్కొక్క టర్మ్ రాయాలి. λ అంటే ఏంటి, వేవ్ లెంత్. h అంటే ఏంటి, ప్లాంక్స్ కాన్స్టెంట్. p అంటే ఏంటి, మొమెంటం. దాని ఫార్ములా కూడా రాయండి, p = m/v. ఖచ్చితంగా రాయాల్సిందే ఇవన్నీ. ఈ పదం కనిపించింది అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 మార్క్ ఉంటుంది, ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీని స్టార్ రేటింగ్ చెప్పాను కదా ఇందాక, దీంట్లో ప్రతిదీ 5 స్టార్ రేటెడ్. ఇందులో ఆలోచించాల్సిన పని ఏం లేదు. స్టేట్ హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్.
ప్రిన్సిపల్ స్టేట్ చేసి ఫార్ములా కూడా రాయండి, బెటర్గా ఉంటుంది. ఎలాగో మీరు కెమిస్ట్రీలో నేర్చుకున్నారు కాబట్టి వీటి గురించి అసలు పెద్దగా కష్టపడాల్సిన అవసరమే ఉండదు. ఇవన్నీ కూడా ఏదైనా కొత్తగా ఉందా అంటే లేదు కదా, అన్ని కెమిస్ట్రీలో చదివినవి, ప్రీవియస్గా చదివినవే ఉంటాయి, చిన్నవే కాబట్టి ఈజీగా చదివేయచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ సెమీకండక్టర్ డివైసెస్ మళ్ళీ ఒక చాలా ఈజీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో వాట్ ఈస్ అ పిఎన్ జంక్షన్ డయోడ్? డిఫైన్ డిప్లీషన్ లేయర్. ఇది యాక్చువల్గా 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్, పెద్దగా ఏమీ రాదు దీంట్లోంచి. హౌ ఈస్ అ బ్యాటరీ కనెక్టెడ్ టు పిఎన్ జంక్షన్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్? ఎస్, హైలీ రేటెడ్ క్వశ్చన్. అసలు ఏమన్నా క్వశ్చన్ వచ్చింది అంటే ఇదే వస్తుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్లో ఎలా కనెక్ట్ చేయాలి, రివర్స్ బయాస్లో. మీరేం పెద్దగా కష్టపడక్కర్లేదు, సింబల్స్తో డ్రా చేసేయండి సరిపోతుంది. ఇలా పిఎన్, ఇది పి, ఇది ఎన్, దీన్ని తీసుకొచ్చి పాజిటివ్కి ఎన్ నెగిటివ్కి కనెక్ట్ చేయండి. ఇది ఫార్వర్డ్ బయాస్ హెడ్డింగ్ పెట్టండి, డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ రివర్స్ బయాస్ హెడ్డింగ్ పెట్టండి, మళ్ళీ సేమ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఈసారి దీనిని నెగిటివ్కి దీనిని పాజిటివ్కి కనెక్ట్ చేస్తారు. ఇది పి, ఇది ఎన్, అయిపోయింది రివర్స్ బయాస్. దీనికి 1 మార్క్, దీనికి 1 మార్క్. అయితే నేను ఎలా డ్రా చేశానో అలాగా పి అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఇంకొంచెం ఇంప్రెసివ్గా ఉండాలి అంటే పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ కూడా పెట్టండి, బాగుంటుంది, హైలైట్ అవుతుంది. సో దీనికి 1 మార్క్, దీనికి 1 మార్క్, గుర్తుపెట్టుకోండి, హైలీ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఇన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్? జస్ట్ రెక్టిఫికేషన్ వాల్యూ పర్సెంటేజ్ రాయాలంతే. దీంట్లో ఏముంది, 0.412, ఇక్కడికి వచ్చేసరికి 0. లేదా మీరు 40% అని కూడా రాయొచ్చు, 40.12%. అలాగే దీనికి వచ్చేసి 81.2%, ఇలా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇది కేవలం 3 స్టార్ ఆర్ 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్, పెద్దగా రిపీటెడ్ ఏం కాదు. నెక్స్ట్, డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఇది ఒకటి చాలా 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 ఇంపార్టెంట్. ఈసారి పేపర్లో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది, చూసుకోండి. ఓకే, సో పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ డ్రా చేసి పేరు రాయాలి. డయాగ్రామ్ డ్రా చేసి వదిలేస్తే సరిపోదు. డయాగ్రామ్ ఏమొస్తుందమ్మా, ఇలా 2 లైన్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఒక లైన్ పెడతారు. ఓకే, ఇప్పుడు ఆరో మార్క్ మేక్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 డ్రా చేసేస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అప్పుడు ఒకేసారి మనం ఆరో మార్క్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పిఎన్పి అని పెట్టుకున్నారు, ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ హెడ్డింగ్ పెడితే ఎన్పిఎన్కి ఆరో మార్క్ అప్వర్డ్ ఉంటుంది, పిఎన్పికి ఆరో మార్క్ డౌన్వర్డ్. ఇక్కడితో అయిపోలేదు, ఖచ్చితంగా ఎమిటర్ బేస్ కలెక్టర్ పేర్లు రాయాలి. ఇలా చేస్తేనే 1 మార్క్ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఏ డయాగ్రామ్ డ్రా చేస్తున్నారు, హెడ్డింగ్ ఉండాలి, ఏది ఎమిటర్, ఏది బేస్, ఏది కలెక్టర్ హెడ్డింగ్ ఉండాలి, ఆరో మార్క్ చాలా క్లియర్గా ఉండాలి. ఇవి లేకపోతే మార్క్స్ పడవు. సో దీనికి 1 మార్క్, దీనికి 1 మార్క్, హెడ్డింగ్ కనిపించాలి, హెడ్డింగ్ పక్కనే డయాగ్రామ్ కనిపించాలి. ఆరో మార్క్ పెట్టకపోయినా కూడా మార్క్ కట్ చేసేస్తారు. ఎమిటర్ బేస్ కలెక్టర్ పేర్లు రాయకపోయినా కూడా మార్క్ కట్ చేసేస్తారు. గుర్తుంది కదా, ఫిజిక్స్లో హాఫ్ మార్క్ కటింగ్ లేవు, 1 మార్క్ ఫుల్గా కట్ అయిపోతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ బయాస్ కెన్ అ జీనా డయోడ్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్? రివర్స్ బయాస్ అనే పదం రాసినందుకు 2 మార్క్స్. తెలుసా, 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. జీనా డయోడ్ రివర్స్ బయాస్ లో వోల్టేజ్ రెగ్యులేటర్ గా పనిచేస్తుంది. ఈ రివర్స్ బయాస్ అనే ఒక్క పదానికి 2 మార్క్స్. అండ్ లాస్ట్ ఇయర్ జీనా డయోడ్ డిలీషన్ లో ఉంది కాబట్టి ఈసారి జీనా డయోడ్ క్వశ్చన్ పేపర్ లో కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్స్? అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, NAND అండ్ NOR గేట్స్. అబ్బో, ఇది కూడా ఇంకా అసలు దీన్ని అడగక్కర్లేదు, ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని పెట్టుకోండి. దీనికి కూడా అంతే. ఈసారి జీనా డయోడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాట్ ఆర్ ద ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్? ఎస్, ఇది కూడా ఒక 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంత ఈజీ లెసన్ ఇంకొకటి ఉండదు, మొత్తం థియరీ ఉంటుంది. ఎంత బట్టి కొట్టుకుంటే అంత ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్? ఇది కూడా ఒక 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. మీరు బ్లాక్ డయాగ్రామ్ గీయచ్చు లేదా పేర్లు రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే వాట్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి? ఇది ఓన్లీ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ స్కై వేవ్ ప్రాపగేషన్?
స్కై వేవ్ ప్రాపగేషన్, ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. డిఫైన్ మాడ్యులేషన్, వై ఈజ్ ఇట్ నెసెసరీ, ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఈసారి నాకెందుకో ఈ క్వశ్చన్ మీకు అనిపిస్తుంది. నెక్స్ట్, మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్, ఇది ఓన్లీ సమ్ 2 స్టార్ రేటెడ్ పెట్టుకోవచ్చు. విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్, స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ అని ఒక్క పదం రాసినందుకు 2 మార్క్స్. కేవలం 1 వర్డ్ ఆన్సర్ 2 మార్క్స్. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. సో ఇది మన సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్. 5 స్టార్ రేటెడ్, అలాగే 2 స్టార్ పెడితే అది చదవక్కర్లేదు కాదు. డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా పేపర్ మీద పెన్ను పెట్టి ప్రాక్టీస్ చెయ్యండి. క్వశ్చన్ ఆన్సర్ చూడకుండా రాయడం ప్రాక్టీస్ చెయ్యండి. దాట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఓకే, సో ఈ చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. అలాగే కమింగ్ అప్ వీడియో ఏంటి అంటే, నెక్స్ట్ చీట్ కోడ్ అంటారు కదా, అంటే ఐపీఈ ఎగ్జామినేషన్ని ఎలా ప్రజెంట్ చేస్తే, ఎలా రాస్తే మనకి మార్క్స్ ఎక్కువగా, అంటే కరెక్ట్గా ఫుల్ మార్క్స్ అవార్డ్ అయిపోతాయి, 60 out of 60 రావాలి అంటే పేపర్ని ఎలా ప్రజెంట్ చెయ్యాలి, మీరు ఎగ్జామ్ ఎలా రాస్తే బాగుంటుంది, ఇలాంటి చీట్ కోడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో వస్తున్నాయి. సో డోంట్ మిస్ ఇట్. అది మీకు రావాలి నోటిఫికేషన్ అంటే వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.